పరిశుద్ధుడు మహాగణుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా ఆరాధనను బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవా, వాక్యాన్ని వింటున్నప్పుడు కూడా ప్రకటిస్తున్నప్పుడు అలాగే నీ బిడ్డలు వింటున్నప్పుడు మీ కృప తోడుగా ఉంచండి. ప్రతి విధమైన డిస్టర్బెన్స్ని, ఆటంకాన్ని, కీడును దూరపరచే మరలా ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎవరి సెల్ ఫోన్లు మోగకుండా, ఎవరు అటు ఇటు తిరిగేవారిగా ఉండకుండా, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా, తృణీకరించకుండా, దేవుని భయం కలిగి కొద్ది నిమిషాలైనా శ్రద్ధాశక్తి కలిగి భయభక్తులు కలిగి ఉండే కృప సంఘానికి దయచేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు ఏం మాట్లాడాలని ఏమంటే గత 2-3 వారాలుగా చెప్తున్నాను. సాగిపోవుడి అనే అంశం గురించి చెప్పాలని ప్రిపేర్ అవుతున్నానని, కానీ ఓనేసిం గురించి చెప్పడం జరిగింది, తర్వాత ఎబ్బేజ్ గురించి చెప్పడం జరిగింది. ఈ సంవత్సరపు ఆఖరు ఆదివారానికి వచ్చాం కాబట్టి ఈ రోజైనా ఈ సాగిపోవుడు అనే మాట గురించి చెప్పాలనుకున్నాను. మరి రాత్రి మరలా డిస్టర్బ్ అయ్యాను. రాత్రి శాబాదేశపురాణి గురించి చెప్పాను. 4 మాటలు చెప్పాను, ఇంకా 4 ఉన్నాయి. ఆ మిగిలిన 4 మాటలు ఈరోజు చెప్పి ముగించేద్దాం అనుకున్నాను. కానీ సర్లే, ఎలాగో శనివారం అది వర్తమానం నడుస్తుంది కదా, ఆ కంటిన్యూని మారటం ఎందుకులే అని చెప్పి మరలా దాన్ని ఆపి నేను ఇప్పుడు ఆదివారం ప్రసంగం మాత్రమే చేస్తున్నాను. నేను అడుగుతున్న ప్రశ్న, రాత్రి వచ్చిన వారు కాదు, రాత్రి వచ్చిన వారు మౌనంగా ఉండండి. రాత్రి రాని వారిని నేను అడుగుతున్న ప్రశ్న, శాబాదేశపురాణి ఈ తరం వారి ఎదుట లేచి ఏమని నేరస్థాపన చేస్తుందో చెప్పండి. ఏమండి? రాత్రి రానివారు. ఇప్పుడు ఈ విషయం మీకు తెలియదు కదా, నేను చెప్పక తెలియలేదా, మీరు రాక మీరు వినక తెలియలేదా? నా తప్పు కాదుగా. ప్రతి విషయాన్ని చెప్పడం నా ధర్మం, చెప్పుకుంటూ వెళ్ళటం నా బాధ్యత. మరి రాత్రి అంత కష్టపడి అప్లోడ్ చేసిన వాక్యాన్ని పొద్దున్నే లేచి వినటానికి ఏంటంట? పొద్దున్నే నిద్ర పక్క మీద లేచి ఫోను అరగంట, 30 గంట ఓ పక్క లేట్ అవుతున్నా, టైం అవుతున్నా పర్లేదులే అని ఇంకొక వీడియో గంటన్నర 2 గంటలు చూసేటప్పుడు ఆ టైపు ఆ లోపు ఒక 45 నిమిషాలు వాక్యం వింటే సత్యం తెలుస్తుంది కదా, బైబిల్లో ఉన్న లోతైన విషయాలు తెలుస్తాయి కదా. స్థానిక సంఘ కాపురి యొక్క ఏమంటే మరి వర్తమానాలే మీరు అనుసరించకపోతే, మీరు సత్యాన్ని తెలుసుకోకపోతే, స్త్రీలను గురించి 100 మంది స్త్రీల గురించి నేను చెప్పాను కదా, గొప్పగా చెప్పట్లేదు, గర్వంతో చెప్పట్లేదు. మీరు అడిగినప్పుడు మీకు తెలియట్లేదంటే దాన్ని ఏమంటారు చెప్పండి? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. శాబాదేశపురాణి ఏమని నేరస్థాపన చేస్తుంది? సాయంత్రమైనా మీరు ఇంటికి వెళ్ళాక వాక్యాన్ని విని ఆన్సరు ఏమండి వ్యక్తిగతంగా నా వాట్సాప్కి తెలియచేయండి. అలా తెలియచేసిన వారిని దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి కూడా అవకాశం ఇస్తున్నాను. అందరికీ ప్రశ్న, స్థానిక సంఘ బిడ్డలకి, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళకి ఒక ప్రశ్న వేస్తున్నాను. శాబాదేశపురాణి ఈ తరం వారితో లేచి ఏమని నేరస్థాపన చేస్తుంది లేదా చేస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం మీరు వినటం వల్ల తెలుసుకుని నాకు చెప్పండి. శాలం రాజు గారు కూడా ఓకేనా? దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, టైం అవుతుంది, నేను ఇంకా సమయాన్ని దుర్వినియోగపరచను. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకు కూడా చెప్తున్నాను, దయచేసి సమయాన్ని పాటించాను. ఇది ఈ సంవత్సరపు ఆఖరి ఆదివారం. ఎందుకంటే పాస్టర్ గారు బామ్మర్దికే చెప్పలేకపోతున్నాడు, క్రమాన్ని మాకు చెప్తున్నాడు అని ఎవరు అనుకునే విధంగా ఎవరు అనుకోరు. అలాంటి అవకాశం లేకుండా దయచేసి చేతులు జోడించి మా బామ్మర్ది గారికి తెలియజేస్తున్నాను, సమయాన్ని పాటించండి. మా పాస్టర్ గారికి చేతులు జోడించి చెప్తున్నాను, సమయాన్ని పాటించండి. నా పిల్లలకి చేతులు జోడించి చెప్తున్నాను, సమయాన్ని పాటించండి. మా అమ్మ వచ్చేస్తుంది, 10కి వచ్చేది. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. మా అమ్మగారు వచ్చేస్తారు, నాకు భయపడి. అది రాని వాళ్ళకి నేను నా కుటుంబానికి ముందు చెప్పుకుంటున్నాను, తర్వాత సంఘానికి చేతులు జోడించి చెప్తున్నాను, అమ్మా దయచేసి సమయాన్ని పాటించండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇలా చెప్పడం కూడా నేను వ్యంగ్యంగా చెప్పాను అనుకుంటే నేనేం చేయలేను. హృదయపూర్వకంగా చెప్తున్నాను, విధేయతతో చెప్పాను, వినయంతో చెప్పాను, సాత్వికంగా చెప్పాను. గద్దించాను, కఠినంగా మాట్లాడాను, అయినా మీరు వింటలేదంటే నాదే పొరపాటు అనుకున్న నేను తగ్గింపుతో చెప్తున్నాను. దయచేసి నూతన సంవత్సరపు ఆరాధన 10 గంటలకి అందరూ ఫిలప్ అయిపోవాలి.
అలా ఫిలప్ అయినప్పుడే సేవకుని మాటకు మీరు విధేయత చూపిన వారు ఆ రోజు ఆరాధనలో పాల్గొనటం ద్వారా మీకు దీవెన కలుగుద్ది. ఆలస్యంగా వస్తే దీవెనని వాయిదా వేసుకుంటారు. మీరు ఆలస్యంగా వస్తే దేవుడు మీకు ఇవ్వాల్సిన దీవెనను కూడా చెప్పండి వాయిదా వేస్తాడు, ఆలస్యం చేస్తాడు. మీరు త్వరగా వస్తే మీకోసం సిద్ధపరిచిన దీవెన కూడా మీకు దీవెన త్వరగా కావాలా ఆలస్యంగా కావాలా చెప్పాలమ్మా. త్వరగా కావాలంటే మనం ఏం చేయాలి? మందిరానికి త్వరగా రావాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు అంశం ఏంటంటే, చెప్పే ముందు పక్క వాళ్ళకి షేకండ్ ఇచ్చి నవ్వుతూ ప్రేమగా పలకరించుకోండి. వందనాలు, గాడ్ బ్లెస్ యూ, దేవుడిని దీవించునుగాక అని పలకరించుకోండి. అమ్మయ్య, అది మీరందరూ అలా నవ్వుతూ సంతోషంగా ఉంటే నా కడుపు నిండిపోయింది తెలుసా. దేవునికి స్తోత్రం చెప్పండి. మనందరి ముఖాలు ఎప్పుడు అలాగే ఉండాలండి. దేవుని పిల్లల ముఖాలు ఎలా ఉండాలంట? సంతోషంగా ఉండాలంట. విచారం మన హృదయంలో ఉండకూడదంట, అసలు మన ముఖంలో ఉండకూడదంట. కడుపులో బాధ ఉన్నా, ఇంట్లో పరిస్థితులు బాగోపోయినా, ఒంట్లో రోగాలున్నా మనం పైకి చిరునవ్వుతోనే, కొంతమంది ఆ నవ్వును కూడా తప్పుపడతారు. అయినా కూడా నవ్వు 4 గింజల చేటని పెద్దోళ్ళు అన్నారు. మా జీవన్ సార్ నల్గొండ ఆయన అన్నారు, సురేష్ ఊరుగా ఎవరు చెప్పారు ఆ మాట? నవ్వు 40 విధాల మేలని ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ వచ్చాడు ఆయన. డిలీట్ అయిపోయినాయి. మీకు ఎవరైతే నవ్వు అంటే 40 విధాల మేలంట. బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందంట, టెన్షన్స్ పోతాయి అంట, చాలా చాలా ఎనర్జీ వస్తుందంట, ఆరోగ్యం వస్తుందంట, హ్యాపీగా ఉంటారంట. కాబట్టి నవ్వు 4 గింజల చేటు అయితే అయి ఉండొచ్చు, కానీ 40 విధాల నవ్వు 4 గింజల చేటు ఎప్పుడైద్ది? నవ్వాల్సిన స్థలంలో నవ్వకుండా ఏడ్చే చోట నవ్వితే అది చేటు అవుద్ది. నవ్వాల్సిన చోట నవ్వకపోతే అది కూడా ప్రమాదమే. వీడికి హాస్య గ్రంథులు మూసుకుపోయినేమో అంటారు. హాస్య గ్రంథులు మూసుకుపోయినేమో అంటారు. నవ్వకపోవడం కూడా ఒక రోగం తెలుసా? నేను విన్నాను, మరి అది మీకు ఎంతవరకు తెలిసిందని నాకు తెలియదు. నవ్వకపోవడం కూడా ఒక రోగం. హాస్పిటల్లో చూపిస్తారు అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని. నేను ఎక్కడో చూశాను ఈ ఇన్సిడెంట్. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మన వాక్య సందేశం ఏంటంటే, అందరూ చెప్పండి నా వెనకాల, సాగిపోవుడి. మరలా చెప్పండి, సాగిపోవుడి, సాగిపోవుడి. ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ రాయబడింది? ఎవరితో చెప్పారు? ఐడియా లేదా? చూద్దాం రైతే రండి. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకి దాసులు మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఓరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. ఎక్కడొచ్చింది చెప్పండి ఇప్పుడు? 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలులతో చెప్పుము. ఇప్పుడు చెప్పండి, సాగిపోవుడి అనే మాట ఎవరితో చెప్పారో మీరు చెప్పాలి. ఇప్పుడు దేవుడు మోషేకి చెప్పాడు, ఇశ్రాయేలులకి చెప్పు అని. అవునా కాదా? యెహోవా మోషేతో చెప్పాడు, ఇలా చెప్పు ఇశ్రాయేలీలతో. భయపడిపోతున్నారు కదా, బెదిరిపోతున్నారు కదా, కలవరపడిపోతున్నారు కదా, వెనకాల శత్రు సైన్యం తరుముతున్నారని. ఇప్పుడు ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం చెప్తాను వినండి. సాగిపోవుడి అనే మాటని ఈరోజు మన జీవితానికి ఎలా ఆపాదించుకోవాలో చెప్తాను. చెప్పే ముందు ఇక్కడ జరిగే సందర్భాన్ని మీకు వివరించనివ్వండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ అందరికీ తెలుసు, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో, ఐగుప్తు ప్రాంతంలో 400 సంవత్సరాలు బానిసలై ఉన్నారు. వాళ్ళు పెట్టే వెట్టి చాకిరికి వాళ్ళు తట్టుకోలేక ఇశ్రాయేలీలు యెహోవాకి మొర్ర పెట్టారు. దేవుడు నిశ్చయంగా దిగొచ్చాడు. దేవుడు మోషేని పిలుచుకున్నాడు. పిలిచిన దేవుడు మోషేని బలపరిచి ఐగుప్తుకి పంపించాడు. మోషే ద్వారా 10 తెగుళ్లను ఐగుప్తుకి పంపించడం జరిగింది. ఆ తెగుళ్ళకి బాధ అనిపించిన ఫరో
వెళ్ళిపోండి, మీ దేవుణ్ణి ఆరాధించండి అని చెప్పాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఐగుప్తు ప్రజలు వాళ్ళ ముక్కులువి చెవులివి కూడా గొలుసులు బంగారం తీసి ఇశ్రాయేలీయులకి ప్రజలకి ఇచ్చి మరి పంపించేశారు. వీళ్ళు ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడిచి, జాగ్రత్తగా వినాలి, ఐగుప్తుని విడిచి కనానుకు ప్రయాణం అవడానికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే ఫరో హృదయం మరలా కఠినమైపోయింది. ఎలా మనం వదిలేసాం, ఎలా విడిచిపెట్టేసాం, వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే అలాగా, పట్టుకోండి అని చెప్పి హృదయం కఠినమైపోయి మరలా రథాలు వేసుకుని సైన్యంతో ఫరో ఇశ్రాయేలుని తరుముతున్నాడు. అల్లంత దూరంలో ఇశ్రాయేలులకి ఫరో సైన్యం కనిపించింది. వీళ్ళకి భయం దుడుకు. ఎందుకో తెలుసా, వీళ్ళకి అప్పటిదాకా మట్టి పిసుకోవడం తప్ప యుద్ధం చేయడం వీళ్ళకి తెలియదు. ఒకవేళ యుద్ధం వచ్చినా ఐగుప్తు ఫరో రథములతో వాళ్ళకు ఉన్నటువంటి సైన్యంతో యుద్ధమాడి జయించడం చాలా కష్టం. పిల్లలు అటు ఇటు తిరగడం మాకండమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నా మాట శ్రద్ధగా వినాలి. ఇప్పుడు ఐగుప్తు అనేటటువంటిది దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యం. ఇప్పుడు కనాను అనేది దేనికి సాదృశ్యం అంటే, నా వైపు చూడాలి, దేవుని మాట శ్రద్ధగా వినాలి, పరలోకానికి సాదృశ్యం. ఐగుప్తుని విడిచి కనానుకు వెళ్తున్నారు ఇశ్రాయేలీయులు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఐగుప్తు అనబడిన ఈ లోకయాత్రను విడిచి ఏదో ఒక రోజున పరమ కనానుకి మనం ప్రయాణము చేయవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయా రావా? వస్తాయి. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయి. ఐగుప్తు నుంచి విడిపించబడ్డాం అనుకునే లోపే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. వెనకాల శత్రు సైన్యం తరుముతున్నారు. ఏంటా సముద్రం, ఏంటా సైన్యం, ఏంటా సముద్రం, ఏంటా సైన్యం. దయచేసి జాగ్రత్త కలిగించాలి. అడ్డుగా వచ్చింది సముద్రం, వెనక తరుముతుంది ఫరో సైన్యం. ఇక్కడ ఒక అద్భుతమైన మంచి పాట ఉంటుంది. నా ముందు సముద్రము ఉప్పొంగినా, నా వెనుక సైన్యము వెంటాడినా, విశ్వాసమునకు కర్తైన దేవుడు నాండనే ఉండ భయమేల నాకు. యేసే నిజ దేవుడు, ఏ స్థితికైనా చాలిన మహనీయుడు. నా యేసే నిజ దేవుడు, ఏ స్థితికైనా చాలిన మహనీయుడు. నేను నమ్మిన దేవుడు, నమ్మదగిన నాదుడు, నా కొరకై తన ప్రాణం త్యాగం చేసిన ధీరుడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టమన్నప్పుడు కొట్టరు, స్లోగా పాడుతున్నప్పుడు కొడుతున్నారు. మేము దేవుడు మిమ్మల్ని దీవించునుగా. సరే, దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ముందు సముద్రం అడ్డొచ్చింది, వెనక సైన్యం తరుముతుంది. అడ్డుగా యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, మన ప్రార్థన ఆయన ఎద్దకు చేరకపోవడానికి అడ్డుగా ఏమొచ్చినాయి అంట? అడ్డుగా వచ్చింది సముద్రం. ఇప్పుడు మనందరిని దేనితో పోల్చుకోవాలంటే పాపములు మనకు అడ్డుగా వస్తున్నాయి. పరలోకానికి వెళ్ళాలంటే పరలోకానికి మానవునికి మధ్యలో ఉన్నది ఏంటిది? పాపం. ఆ పాపాన్ని తీసివేయడానికే, ఆ శాపాన్ని తీసివేయడానికే, ఆ పాప శాపం నుంచి విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి కలవరి కొండపై తన ప్రాణత్యాగం చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మనం మహింపరుద్దాం. ఆనాడు జీవము కలిగిన దేవుడైన యెహోవా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినట్టు ఈరోజు నా పాపం అడ్డుగా ఉంది కదా, ఆ పాపం అనే తెరను దేవుడు చింపేశాడు తన రక్తాన్ని కార్చి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు వెనక తరుముతున్న సైన్యానికి సాదృశ్యం ఏంటి? ఇప్పుడు సైన్యం తరుముతుంది కదా, దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మొక్కై వంగనది ఇప్పుడే వంచాలనే. పాస్టర్ గారు మీరేంటని అలా అనుకోవద్దు. సరే, వెనుక ఫరో సైన్యము దేనికి సాదృశ్యం? సముద్రానికి దేనికి సాదృశ్యం అని చెప్పాను? చెప్పండి, దేనికి? మరి సైన్యానికి సాదృశ్యం ఏంటి? అప్పులు, రోగాలు, శోధనలు, నిందలు, అవమానాలు, ఇవన్నీ కూడా మనల్ని తరుముతూ ఉంటాయి, వెంటాడుతూ ఉంటాయి. నేను అడుగుతాను, ప్రశ్న సమాధానం చెప్పండి. ప్రతి సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ అనే స్టార్ట్ పెడతాం, అడిగాడతాం. ఏ సంవత్సరంలో అయినా నాకు ఈ సంవత్సరంలో సమస్య లేని సంవత్సరం ఉందండి అన్న వాళ్ళు ఎవరున్నారండి? ఎవరున్నారా? ఏదో పేరుకి ప్రసంగాలు చేస్తాం, పేరుకి మీరు కూడా వినేస్తారు. ప్రభు నూతన సంవత్సరంలో అన్ని నూతన పరిచయ, దుఃఖాలు తీసేయనైనా, సమస్యలు తీసేయనైనా, రోగాలు తీసేయనైనా. ప్రతి సంవత్సరం అంతే బాధన. ప్రతి సంవత్సరం
అదే ప్రార్థన అలాగే అడిగేడతాం. ఏ సంవత్సరంలోనైనా సమస్యలు లేకుండా ఏ రోజున ఉందండి మన జీవితంలో? హ్యాపీ న్యూ ఇయర్. మరి 2023 వెళ్ళిపోతున్నప్పుడు 24 అడుగు పెడుతున్నప్పుడు 24ను కూడా మనం అన్నాం ఏమని? హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు 24 వెళ్ళిపోతుంది, 25 వస్తుంది, 25లో కూడా అంటాం హ్యాపీ న్యూ ఇయర్. మన బొంద, మీ బొంద అంటే బాగోదని మన బొంద అంటున్నా, కలుపుకుని అంటున్నా, ఏసు రక్తమే చేయం. మన బొందేం కాదు, హ్యాపీ న్యూ ఇయర్ కాదు. మునుపు ఉండినదే ఇప్పుడు ఉంటుంది, మునుపు జరిగినదే ఇప్పుడు ఇంకా కొత్తదేముంది? ఇంకా అక్కడ ఈ చిత్రం కొత్త ఏముంది చెప్పండి? కొత్త ఏమి లేదు, అంతా పాతే. పాత సంవత్సరంలో జరిగిన కన్నీళ్లే, పాత సంవత్సరంలో జరిగిన నిందలే, పాత సంవత్సరంలో జరిగిన అవమానాలే, పాత సంవత్సరంలో ఉన్న అప్పులే. కొత్త సంవత్సరంలో అడిగెట్టాం కదా అప్పులలో అప్పులు. ఒరే మీ అప్పుల పత్రం కొట్టేస్తానని అంటారు ఎవరన్నా? అలా చెప్తే నవంబర్లోనే అప్పులు చేసి కూర్చుంటాం. ఏమండి, పాత అప్పులు కొట్టివేయబడును అని ఎవరైనా అప్పులు ఇస్తారో చెప్పండి? పాత సంవత్సరంలో ఉన్న అప్పులే, పాత సంవత్సరంలో ఉన్న రోగాలే, ఆ బీపీలే, ఆ షుగర్లే, ఆ టెన్షన్లే, ఆ ఒత్తుళ్ళే, ఆ పరుగులే. ఇంకేంటండి కొత్త సంవత్సరంలో ఉన్నది? పోనీ ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళిపోయారు కదా, ఐగుప్తు పేడ విరగడైపోయింది. మీరు ఇక మీదట ఇలాంటి ఐగుప్తులు ఇంకెన్నడూ చూడడం అని దేవుడు చెప్పాడు. సరే, అమలేకులు రాలేదా? ఫిలిస్తీన్లు రాలేదా? ఇంకొకరు రాలేదా? ఒక సమస్య పోయింది అనుకుంటే సరే ఇంకో సమస్య వస్తుందండి. జీవితం అంటేనే సుఖ దుఃఖాల సమ్మేళనం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను చెప్తున్న మాట ఏంటంటే అప్పులు, రోగాలు, శోధనలు అనేవి తరుముతూ ఉంటాయి. నేను అంటాను, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు చెప్పింది చేస్తే ఆ అప్పులనే పత్రాన్ని దేవుడు కొట్టివేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో అప్పిచ్చువాడుగా ఉంచుతా అన్నాడా లేదా దేవుడు? ఎవరికి మాట ఇచ్చాడు దేవుడు? ఆయన చెప్పిన మాట వినే వాళ్ళకి, అందరికీ కాదు. ఇదిగో నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. ఎవరికి వాగ్దానం? ఎవరికి వాగ్దానం? నిర్గమాకాండం 15:26 ఉంటుంది చూసుకోండి. ఆయన కట్టడలని పాటించే వాళ్ళకి, ఆయన ఆజ్ఞలకి విధేయులుగా ఉండే వాళ్ళకి, ఆయన దృష్టికి న్యాయమనిదిగా చేసే వాళ్ళకి, యెహోవా వాక్కుని శ్రద్ధగా వినే వాళ్ళకి ఆ వాగ్దానం. అందరికీ కాదు. నువ్వు ఎత్తిపెట్టేసి ప్రార్థన చేసేస్తే స్వస్థత వచ్చేస్తుందా? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు కదా ప్రభు. ఆయన అన్నాడు. ఎవరికి? ఆయన దృష్టికి న్యాయం అనేది చేసి ఆ ప్రార్థన చేయి. ఆయన చెప్పింది చేసి అప్పులు తీసేస్తానన్నావు కదా ప్రభు, ప్రార్థన చేయి. దేవునికి మహిమ కలుగునుగా. శోధనలో ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు, శోధన తప్పిస్తానన్నావు కదా ప్రభు, ఆయన తప్పిస్తాడు. నిజమే. దానియేలులాగా యథార్థంగా ఉండు. శద్రకు మెషకు అబేద్నెగో వల్ల రోషం కలిగిన భక్తి చేయి. వాళ్ళని తప్పించింది దేవుడు, నిన్ను నన్ను తప్పించడా? శోధనలు తప్పిస్తాడు ఆయన. శోధనలు సహించువాడు ధన్యుడని వాక్యం చెప్పి శోధన సహించు. వచ్చిన వెంటనే పడిపోయి తీసే అనకపోతే కొంతకాలం ఓర్చుకో. దేవుడు ఏదో నేర్పాలనుకున్నాడు. ఆ శోధన ద్వారా, ఆ సమస్య ద్వారా, ఆ కష్టం ద్వారా, ఆ నష్టం ద్వారా, ఆ ఇబ్బంది ద్వారా దేవునికి ఏదో నేర్పించాలనుకున్నాడు. ఆయన దెబ్బ కొట్టినప్పుడు శిరసావించు. శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి గమనించాలి, వెనుక ఫరో సైన్యం తరుముతుంది అంటే సాతాను మనల్ని తరుముతున్నాడా లేదా? తరుముతున్నాడా లేదా? ఎప్పుడు తరుముతాడండి? ఎప్పుడు తరుముతాడో చెప్తాను, రాసుకోండి జాగ్రత్తగా. దినదినము తరుముతాడండి. ఎప్పుడు తరుముతాడు ఇంకా చెప్పమంటారా? అనుదినము తరుముతాడండి. వాడికి ఈ శుక్రవారం కొంత దేవునికి స్తోత్రం కలుగును గాక. గడిగా చెప్పండి. సాతాను గడు ఎలాంటోడంటే అప్పులు, శోధనలు, రోగాలే కాకుండా అపవాది నీ మీద ఎలా దాడి చేస్తారో చెప్తాను వినండి. వాడు ఎలాంటోడో తెలుసుకుంటే వాడి స్వభావం ఏంటో తెలుసుకుంటాం. వాడి స్వభావం ఏంటో తెలుసుకుంటే వాడి మీద ఎలా దాడి చేస్తాడో తెలుసుకుంటాం. సాతాను ఎలాంటోడో తిమోతి గారు చెప్తారు. వాడుకున్న బిరుదు ఏంటో తిమోతి గారు చెప్తారు. ఎందుకు అడిగాను అనుకున్నారా? ఈ మధ్య బైబిల్ ఎక్కువగా చదువుతున్నాడు బాబాయ్. ఏదో ఒకటి మీకు తెలిసింది చెప్పండి. సాతాను పలానోడు, ఇదిగో బైబిల్లో ఉంది. మీకు పదునేడుతున్నాను నేను. మిమ్మల్ని తగ్గించాలని మాత్రం కాదు. ఎప్పుడైనా అన్నారా సాతాను ఇదిగో పలా ఇలాంటోడు? విన్నారా ఎప్పుడన్నా? ఛేదించాడు. ఇంకా అది ఇంకా రిప్లై మీరే కదా, అందరూ కూడా చెప్పండి. ఓకే. అబద్ధానికి జనకుడు. పాశ్రం గారికి
మళ్ళీ ఏమని అనుకుంటారేమో వేసిరాకపోతే. నాకు అలవాటు పొరపాటు అయిపోతుంది. అబద్ధానికి జానకుడని చెప్పారు. ఇంకా అలా చెప్పాలి. సాతాను ఏం వేసుకుంటున్నాడు, వాడు మేకప్ ఏంటి అదన్నమాట అండి మ్యాటరు. సగం తోస్తే కానీ స్టార్ట్ అవ్వవు మన బండ్లో. వెలుగు తోత వేషం వేసుకున్నాడు, నీతి పరిచారకుల వేషం వేసుకున్నాడు. వాడి స్వభావం అబద్ధమునకు జనకుడు. యోహాను సువార్త 8:44 రాసుకొని చదవద్దు. అబద్ధమునకు జనకుడు, అబద్ధం జరుగుతున్న చోటల్లో సాతాను ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. అపవాది ఎవడని వాక్యం చెప్తుండంటే యోహాను సువార్త 10:10 వాడు దొంగ అయ్యుండి దొంగతనమును, హత్యను, నాశనమును చేటుకొచ్చును కానీ మరి దేనికిని రాడు. నీ దగ్గరికి ఎందుకు వస్తాడో తెలుసా? నిన్ను దొంగలించడానికి వస్తాడు. ఏం దొంగలిస్తాడు నీ దగ్గర? నీ విశ్వాసాన్ని దొంగలిస్తాడు, దేవునిపై నీకున్న నమ్మకాన్ని దొంగలిస్తాడు, ఆయనకి నీకున్న భక్తి జీవితాన్ని దొంగలిస్తాడు, నీ హృదయంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన పరిపక్వతను దొంగలిస్తాడు, నీ ఆత్మను దొంగలిస్తాడు. ఇదిగో బాబాజీ గారు చెప్పారు కదా, పాతాళాన్ని తీసుకెళ్ళిపోతాడని. నిన్ను దొంగిలిస్తాడు, నీ ఆత్మను దొంగిలిస్తాడు. హత్య చేసిన తర్వాత నాశనం ఏమన్నా చేస్తారండి? చేయరు. కానీ సాతాను చేస్తాడు. హత్య చేసి నాశనం అంటే నరకమని అగ్నిగుండంలో పడేస్తాడు. అది నాశనం. అందుకనే నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన చిత్తం ఏంటో తెలుసా? ఈ చిన్న వారిలో ఒక్కరైనా నువ్వు నశించిపోట పరలోకమందున్న తండ్రి చిత్తము. నువ్వు నశించిపోకూడదని దేవుని చిత్తం, నిన్ను నాశనం చేయాలనేది సాతాను చిత్తం. వాడి చేతుల్లోకి వెళ్ళిపోయి బలైపోతావో, దేవుని చేతుల్లోకి వచ్చి రక్షించబడతావో నీ ఇష్టం. ఇక్కడ ఇశ్రాయేలీలు వెనక ఫరో తరుముతున్నాడు, ముందు సముద్రం అడ్డు వచ్చింది. అదే పరిస్థితి మనందరిది కూడా. మన పాపాలు అడ్డుగా వచ్చినాయి, వెనకాల సాతాను తరుముతున్నాడు. అబద్ధం అనే విత్తనం, అనుమానం అనే విత్తనం. చూడండి, రకరకాల వాడి దగ్గర ఉన్న గుణాలన్నీ కూడా మనలోకి ఇంజెక్షన్ చేస్తాడు, మనల్ని పాయిజన్ చేస్తాడు. పాయిజన్ అనేది మనకి ఎక్కిస్తాడు. సాతాను గడు చేసే పని అది. అబద్ధాలు నమ్ముతున్నావా? సాతాను గడికి బానిస అయిపోయావు. కళ్ళబొలి మాటలు వింటున్నావా? చెప్పుడు మాటలు విని అయిన వారిని దూరం చేసుకుంటున్నావా? సాతాను గడు నీకు అస్త్రం వేసేసాడు. జాగ్రత్త. నలుగురితో కలిసి ఉండో, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత సహోదరం వాక్యం చెప్తుంటే విడదీసి వాడి యొక్క ఆలోచన నెరవేర్చుకోవాలనేది సాతాను గడి ఆలోచన. 4 ఆవులు ఒక పులి గురించి మనం వింటానే ఉంటాం. కలిసి ఉన్నంత వరకు వాటిని ఎవరు ఏం చేయలేకపోయారు. చూడండి, నలుగురికి చిన్న సమస్య వచ్చింది, విడిపోయారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని చంపుకుని తీరేసింది మృగం. అట్లా మన పరిస్థితి కాకూడదు, సాతానికి బలి కాకూడదు. ఏమండి, పోతిఫరు భార్య అనుదినము యోసేపుని శోధించిందండి. సంసోన్ని దెలీలా దినదినము శోధించిందండి. అలాగే సాతానుడు మనల్ని కూడా, విశ్వాసులైన మనందరినీ కూడా దినదినము శోధిస్తూ ఉంటాడండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఇంకా ఉపోద్ఘాతంలోనే ఉన్నాను. సముద్రాన్ని 2 పాయలు చేసినట్టు నీ నా పాప శాపాన్ని రెండుగా చీల్చేశాడు కదా, పాపం అనే వస్త్రాన్ని చింపేశాడు కదా. మరి సాతాన్ని ఏం చేస్తాడండి? మనం తరుముతున్న సాతాన్ని. మరి ఇది కూడా చెప్పాలా వద్దా? రోమపత్రిక 16:19. రోమపత్రిక 16:19. అది మీరు దైవజనునికి ఇచ్చే విలువ. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితగా త్రొక్కించును. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సాతాను గడి తల ఎక్కడుండాలి? మన కాళ్ళ కింద. మరి మన కాళ్ళ కింద ఉండాలంటే మనం ఏం చేయాలి? కాదు, అక్కడ పైన చెప్పబడిన మాటలు జాగ్రత్తగా ఆలోచించండి, విచారించండి. నిష్కపటలుగా ఉండాలి, మేలు విషయంలో జ్ఞానం కలిగి ఉండాలి, కీడు విషయంలో నిష్కపటలుగా ఉండాలి. మీరు మేలు చేసేవారు ఉండాలి, కీడు చేసేవారు ఉండకూడదు. అప్పుడు మీ కాళ్ళ కింద సాతానుని తల చిత కొట్టేస్తాడు నా యేసయ్య. మేలు చేసేవారుగానే ఉండాలి. కీడు చేసేవాడు దేవుని చూచినవాడు కాదు, కీడు చేసేవాడు దుష్టుని సంబంధి, మేలు చేసేవాడు దేవుని సంబంధి. సాతాను తలని మన కాళ్ళ కింద చితక తొక్కిస్తానన్నాడు. ఇంకా దేనికి భయం నీకు నాకు? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తున్నాను. ఉపోద్ఘాతం అయిపోయిందండి. సాగిపోవడనే మాట ఎక్కడ ప్రారంభించబడిందో చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలీయులు భయపడిపోతున్నారు ఫరోని చూసి. ఇప్పుడు నువ్వు కూడా శోధనకు భయపడిపోతున్నావు కదా. నీకున్నటువంటి నీ వెనకాలన్న సమస్యలను బట్టి, అప్పులను బట్టి, రోగాలను బట్టి, కష్టాలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులు బట్టి నువ్వు టెన్షన్ పడిపోతున్నావు కదా. దేవుడు ఇప్పుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో సాగిపో. దేవుడు ఏం చెప్తున్నాడు? భయపడకుడి, సాగిపోవుడి. చెప్పండి ఒక మాట, రెండో మాట, మొదటి మాట,
రెండో మాట సాగిపోవుడి. ఆ పరిస్థితులు, ఆ సందర్భంలో దేవుడు చెప్పిన మాట, ఈ మాట మన అందరి జీవితాలకు ఆపాదించుకుందాం. మనల్ని కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే సాగిపోవుడి. నువ్వు ఏ సమస్యలు ఉన్నావో తెలీదు, సాతాను తరుముతున్నాడా, సముద్రం వంటి పాపాలు అడ్డుగా ఉన్నాయా, నేను నీకు తోడే ఉన్నా, సాగిపో అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మన అందరికీ ఒక భరోసా ఇస్తున్నాడు దేవుడు ఈ వాక్యం ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఏమేమి విడిచి సాగిపోవాలి చెప్పండి. ఐగుప్తీయులు ఐగుప్తుని విడిచి కనానుకి ప్రయాణం అవుతున్నారు. ఇప్పుడు మనం కూడా పరలోకంలో ప్రవేశించేటటువంటి ఈ లోకంలో యాత్రికులం. ఇప్పుడు మనం ఏం విడిచిపెట్టాలి? వాళ్ళు ఐగుప్తుని విడిచిపెట్టారు కానీ ఐగుప్తు జ్ఞాపకాలను విడిచిపెట్టాల. సంఖ్యాకాండానికి వచ్చేసరికి అంటారు, ఐగుప్తులో కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు మాకు జ్ఞాపకం వస్తాయి అంటున్నారు. యేసు రక్తమే ఏమనాలండి వాళ్ళని? ఐగుప్తుని విడిచిపెట్టారా కానీ ఐగుప్తులో ఉన్న ఇష్టాలని, ఐగుప్తులో ఉన్న స్వభావాన్ని విడిచిపెట్టలేదు ఇశ్రాయేలీలు. ఈ లోకాన్ని విడిచిపెట్టావే కానీ ఈ లోకంలో స్వభావం, ఇంకా ఈ లోక స్వభావం నీలో ఏలుబడి చేస్తానే ఉంది. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఈరోజు. దేవునికి స్తోత్రం చెప్పండి. వేటిని జ్ఞాపకం చేసుకోవాలి? భక్తుడు అంటాడు 119వ కీర్తన 50వ వచనం నుంచి, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, ఇదే నా బాధలలో నాకు నెమ్మదిని కలిగించుచున్నది, నీ ధర్మశాస్త్ర కట్టడలను నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నెమ్మదిని పొందుతున్నాను అంటున్నాడు అక్కడ భక్తుడు. నువ్వు నేను ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుని ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా ఎలా చేశాడో జ్ఞాపకం చేసుకోవాలి. ఆకాశం నుంచి మన్నాన్ని ఎలా కురిపించాడో జ్ఞాపకం చేసుకోవాలి. బండ నుంచి నీటిని ఎలా ప్రవహింపజేశాడో జ్ఞాపకం చేసుకోవాలి. అవి జ్ఞాపకం చేసుకుంటలేదండి వీళ్ళు. వేటిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఉల్లిగడ్డలు కడుపులో కాపురం చేస్తాయా? ఈ రోజు తింటారు, రేపొద్దున బహిర్భూమిలో విడబడుతుంది. క్షయమైపోయే దానికోసం వాళ్ళు ప్రాకులాడుతున్నారు. క్షయమైపోయే దానికోసం వాళ్ళు జ్ఞాపకాలు చేసుకుంటున్నారు. అబ్బబ్బబ్బబ్బా, పలానా చోట భోజనాలు తిన్నామరా, ఎప్పుడు తిండిగోలే. తిండి బోతులు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఉందా లేదా బైబిల్లో? మాకు మాంసం లేదని ఏడ్చారండి. అనకూడదు కానీ తిట్టాలని పెడుతుంది. ఎందుకంటే మోషే ద్రోహులారు అన్నందుకే పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్ళలేకపోయినా. అమ్మో, నేను అంత తప్పు ఎందుకు చేస్తాను? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం మాంసం లేకపోతే చచ్చిపోతామా? మాంసం లేదు అని ఏడ్చారంటండి. పూర్యాలను పంపించాడు దేవుడు. తింటా ఉండగానే, నములుతూ ఉండగానే తెగులొచ్చి చచ్చిపోయారు. తిండి దేవుని రాజ్యానికి చేరుస్తుందా? తిండి లోకల్ బతకడానికి తినాలి, తిండి కోసం బతకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తిండి కోసం బతుకుతారు కొంతమంది. మనది దండేసి దండం పెట్టాలి. సచిన వాళ్ళతో సమానం వాళ్ళు, ఆత్మీయంగా సచిన వాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళు పేరు మట్టిగా బతుకున్నారు. సార్థి సంఘానికి పోల్చొచ్చే వాళ్ళని. ఎక్కడ భోజనాలంటే అక్కడ పరిగెట్టి వెళ్ళిపోతాం. ఏసు రక్తం చేయ అర్థం ఉండొద్దా? ఓ ప్రత్యేకమైన జీవితం ఉండొద్దా? దానియేలు రాజు భుజించే ఆహారాన్ని పెడితే నాకొద్దు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. సొదొమ గొమొర్రా రాజు విస్తార సంపదలు ఇస్తే నాకొద్దు అని తృణీకరించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అది భక్తులు అని ఎందుకు పిలవబడ్డారంటే ధనాన్ని విసర్జించారు, తిండిని విసర్జించారు, ప్రత్యేకత కలిగి జీవించారు, పవిత్రతను కాపాడుకున్నారు, పరిశుద్ధంగా జీవించారు. అది భక్తి జీవితం అంటే. ఏది పడితే తినేస్తాం కాదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాం కాదు. గుంపులో ఏదో అన్నట్టు క్షమించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి మాట రాసుకోండి. ఏమి విడిచి సాగిపోవాలి? ఈరోజు మనందరికీ దేవుడు ప్రశ్నిస్తున్న మాట, సమాధానం ఇస్తున్న మాట. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. ఏం విడిచి నువ్వు నేను కొత్త సంవత్సరంలో సాగిపోవాలి? కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, అలాగే ఆ రెండో వచనంలో ఆఖరి మాట చదవండి. అన్ని అవసరం లేదు కానీ సంపూర్ణుల మగుటకు, అది ఆ పైది ఈ కిందది 2 కలిపి చదవండి ఇప్పుడు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు సంపూర్ణుల మగుటకు సాగిపోదుము. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఐగుప్తుని విడిచారు వాళ్ళు, కనానికి ప్రయాణం చేస్తున్నారు. మనం ఏం విడిచిపెట్టాలి? నా వైపు చూడాలి. ఇప్పుడు నేను అడుగుతున్నా, మనం ఏం విడిచిపెట్టాలి? అందరూ చెప్పండి ఈ మాట. స్వరం ఎత్తండి సార్, చెప్పండి. కిరణ్ గారు చెప్పండి. ఆవులు ఎంత వస్తుందా ఈ గారికి?
అందరూ చెప్పండి, ఏం విడిచిపెట్టాలి? మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. నిర్జీవ క్రియలు అంటే ఏంటి? ఉపయోగం లేనివి, నిర్జీవమైనవి, పనికిమాలినవి. ఒక మాట చెప్పాలంటే మనలో పనికిమాలిన తీగలు ఉన్నాయి కొన్ని. మీరు నాలో బహుగా ఫలించినట్లుగా మీలో పనికిరాని తీగలను ఏం చేయాలంట? కత్తిరించాలంట. కత్తిరించేసుకుందాం ఈరోజు. ఇప్పుడు గోళ్ళు పెరుగుతున్నాయండి. గోళ్ళు కత్తిరించుకుంటున్నారు లేదా? చెప్పాలి. ఇప్పుడు ఈ పాత సంవత్సరం గతించిపోబోతుంది, కొత్త సంవత్సరం అడుగు పెట్టబోతున్నాం. ఎలా కొత్త సంవత్సరంలో సాగిపోవాలంటే నిర్జీవ క్రియలు నీలో నాలో కొన్ని ఉన్నాయి, నాలో ఉన్నాయి, నీలో ఉన్నాయి, అందరిలో ఉన్నాయి. నిర్జీవ క్రియలు, ఉపయోగం లేని పనులు, పనికిమాలిన పనులు కొన్ని ఉన్నాయి. వాటిని విడిచి నూతన సంవత్సరంలో నూతన హృదయముతో, నూతన మనస్సాక్షితో, నూతన పరచబడిన వారమై అడుగెట్టాలి. అడుగు పెట్టుదుముగాక. నిర్జీవ క్రియలను వాళ్ళు ఐగుప్తుని విడిచి పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టినట్లుగా ఈరోజు నీవు నేను నిర్జీవ క్రియలను విడిచి క్రీస్తులో స్వతంత్రం మనం పొందుకోవాలి. నిద్రపోతున్న వాళ్ళని దేవుడు ఏం చెప్పనా? చప్పట్లు కొట్టండి 2 నిమిషాలు, గట్టి కొట్టండి. అందరూ కొడతల్లా, గట్టి కొడతల్లా. గారెలు వేస్తున్నారేంటి? గారెలు ఇంత విరివిగా వాక్యం చెప్తుంటే నిద్ర ఎట్ట అవుతుందో నాకు అర్థం కావట్లా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చాలా మంచు అండి. చెప్పండి, మంచున చెడ్డున్నా? హోసన్నలు ఇలా ఉంటుందండి. ఇలా అంటారా? ఇండైరెక్ట్గా మాట్లాడతారా? డైరెక్ట్గా. అది శాలిమరాజు గారు చెప్తున్నారు, హోసన్న అనుభవంలోంచి వచ్చారు. అక్కడ చక్క కొన్ని 3 సంవత్సరాలు ఏమంటారండి? డైరెక్ట్గా లేపి ఆ పని నేను చేస్తే ఏం చేస్తారంటారా? దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి నేను ట్యాబ్లెట్ మాత్రమే ఇస్తా, అంత సాహసం నేను చేయను. ఏమండి? నేను మిమ్మల్ని యేసు రక్తం వేసి, మీరు నాకన్నా చిన్నవాళ్ళు కాబట్టి కఠినంగా చెప్తున్నాను. ముందు మా నాన్నలందరికీ ఒక పని చేశాను, ఆ పని మీకు చెప్తున్నా. 2 చేతులు జోడించి చెప్తున్నా, సమయాన్ని పాటించండి చెల్లెమ్మ, తమ్ముడా, సమయాన్ని పాటించండి. 10 గంటలకు రండి. దేవుని స్తోత్రం చెప్పండి. బతిమాలుకున్నాను, అడుక్కుంటున్నానమ్మా, వచ్చి ఆదివారం 10 గంటలకు వెళ్ళారండి అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మీ పనులు ఏమైనా ఉంటే నేను మావిడేలు చేసి పెడతాం. వచ్చేయండి, మీరు మాత్రం మందిరానికి రండి. మీ పనులు మేము చేస్తాం. ఏం చేస్తాం మరి? ఇంటింటి తిరుగుతాం. మీరు దీవించబడాలండి, అదే మా కోరిక. మీరు ఇల్లు కట్టుకుంటే మేము కట్టుకున్నట్టు, మీరు కారు కొనుక్కుంటే మేము కొనుక్కున్నట్టు. అప్పుడప్పుడు ఎక్కడికి వెళ్తాలని ఇస్తారు కదా. దేవుని స్తోత్రం చెప్పండి. మీ బాగు మాకు కావాలండి, మీకోసం మేము నాశనం అయిపోతాం. ఆ మాట అనకూడదు అన్నాడండి పౌలు గారు. ఈ మాట, మీలో జీవం మాలో మరణం, మీలో జీవం మాలో మరణం అనుదిన నలిగిపోయాడండి పౌలు గారు. మీరు క్రీస్తుకు సువాసనగా ఉండాలని మేము మరణవాసనగా ఉన్నాం అంటున్నాడు. మేము అనేకులకు పనికిమాలినోళ్ళగా కనబడుతున్నాం. మమ్మల్ని ఎంత వ్యంగ్యంగా మాట్లాడతారో తెలుసా బయట వాళ్ళు? రే బియ్యం అడుక్కునే వాళ్ళు రా, రే తొలిగుడ్రా, రే అలాగరా, నలుగురు ముద్దెత్తే. మరి ఎన్ని అవమానాలు భరిస్తున్నావు తెలుసా మేము? నా స్నేహితుడు అంటాడు ఒకడు, మీ పేరు చెప్పకూడదు, ఎన్నో అవమానాలు భరించి నిలబడుతున్నామండి ఇక్కడ, మీరందరూ బాగుండాలని. ఎక్కడికో వెళ్ళేవాళ్ళు నేను బాగుండాలని కోరుకుంటారు, ఒక క్రైస్తవుడు అందరూ బాగుండాలని కోరుకుంటాడు. కొట్టొచ్చుగా, చేతులు ఏమన్నా యేసు రక్తమే చేయం. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, మొదటి మాటను వివరిస్తున్నాను. నిర్జీవ క్రియలను విడిచి సంపూర్ణ మగుటకు సాగిపోదుము. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 13 నుంచి 14 వచనాలు. ఏంటండి నిర్జీవమైనవి? చదవమ్మా స్పష్టంగా. మరి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 13. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికి. చిన్నపిల్లలు తరచుగా ఏం చేస్తారు చెప్పండి? పాలు తాగుతారా? ఏం చెప్పారులే, యేసు రక్తమే చేయం. చిన్నపిల్లలు తరచుగా చేయొద్దన్న పనులే చేస్తారు. అవునా? అవునా? విన్నారా?
చిన్న పిల్లలాగా ఉండకండి అని చెప్తున్నాడు పౌలు. చిన్న పిల్లలు చేసినట్లు పదే పదే చేసిన పొరబట్టే చేయొద్దు అని చెప్తున్నాడు పౌలు. ఎందుకంటే మీరు పెద్దోళ్ళు అయ్యారు, యేసు రక్తమే జయం. ఇప్పుడు 5 సంవత్సరాల వయసులో, తమ్ముడు ఆ సౌండ్ చేయకు, 5 సంవత్సరాల వయసులో శాకెట్టు అంటారు. 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా శాకెట్టు అంటే ఏం చేయాలండి? 108 తీసుకొచ్చి ఎక్కించేయాలి. అర్థమవుతుందా? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చిన్నపిల్లలలాగా మాట్లాడారు, ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారు, ఇప్పుడు ఎలా మాట్లాడాలి? చాక్లెట్ అనాలి, మర్యాదగా మాట్లాడాలి. చిన్నపిల్లలకి ఎవరిని ఎలా పిలవాలో తెలియదు, అవునా? చిన్నపిల్లలకి ఎవరిని ఎలా పిలవాలో తెలియదు, చిన్నపిల్లలు కాబట్టి. వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా అలాగే పిలిస్తే వెనకాల పెద్దోళ్ళు లేకపోతే ఓడిగొట్టి చిన్నంతరం పెద్దంతరం లేదా ఏంటా పిలుపులు అంటారు లేదండి? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ మాట పౌలు గారు అన్నారండి. చూడండి, ఎఫెసీ పత్రిక 4:14, పిల్ల చేష్టలు చేయొద్దు. దేవుడు పౌలు ద్వారా చెప్తున్న మాట, నా ద్వారా చెప్తున్న మాట. అందువలన మనం మా ఎఫెసీ పత్రిక 4:14 చదవండి. పసిపిల్లలమై ఉండి క్షమించాలి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:11. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:11 చదవండి. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు అద్దుగద్దుగో పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె ఏంటంట తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై అద్దుగద్దుగో పిల్లవాని చేష్టలు మానకపోతే ఏమంటారు? పిచ్చబట్టింది అంటారు, మేనస్ లేదంటారు, సెన్స్ లేదంటారు. అంతేనా చెల్లెమా? కరెక్టనా? అప్పుడప్పుడు చెప్పండి, ఇంగ్లీష్ పదాలు వచ్చినప్పుడు తప్పు అయిపోతే, మొన్న ఏదో తప్పు మాట్లాడేసాను తర్వాత చెప్పారు నాకు. దేవుని స్తోత్రం చెప్పండి. కామన్ సెన్స్ లేదంటారు. చిన్నపిల్లలు చిన్నపిల్లల్లాగా ఆలోచిస్తారు, చిన్నపిల్లల్లాగా తలుస్తారు, చిన్నపిల్లల పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తారు, ఎగిరి గంతులు వేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇందాక ఆరాధన జరుగుతున్నప్పుడు ఏదో పొరపాటును కలుదిరితే ఈ మరియమ్మ వాళ్ళ అమ్మాయిను మన జగదీష్ గారు వాళ్ళ అమ్మాయి డ్యాన్స్లు వేస్తున్నారండి. అన్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు. ఏం చేస్తా నేను వాళ్ళే నవ్వుకుని ఆరాధనలోకి వెళ్ళిపోయా. అది మీరు డ్యాన్స్ చేస్తే ఏమంటానా? రే దయ్యం పట్టింది బయట తీసుకెళ్ళిపోంటారంట. అంటే వాళ్ళు చిన్నపిల్లలు డ్యాన్స్ చేశారండి, మనకేం పోయేగలం, పెద్దోళ్ళు అయ్యాం కదా. ఇప్పుడు ఎగరకూడదు, దేవుడు అల్లరి కర్త కాడని తెలుసు కదా. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఎగిరారు, ఇప్పటికీ ఎగురుతారండి కొంతమంది. ఉద్రేకం వచ్చేసి ఉద్రేక వాళ్ళు పుణ్యాత్తది ఉద్రేకం వేసి రక్తమే. నాకు అర్థం కాదు. పరిశుద్ధాత్ముడు పాపములను ప్రేరేపింపజేస్తాడు, సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని చేసి పని అది. ఎగురు గంతులై సప్పట్లు కొట్టు, పక్కల తలలు పగలగొట్టాయి. కొంతమంది ఎగిరిలే కాడని పక్కలో తల పగిలిపోతాయి, గాజులు చెదిరిపోతున్నాయి, వస్త్రాలు వేసి రక్తమే. ఇంకా చెప్పకూడదు నేను, తప్పండి. నిగ్రహం కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తాడు, ఉద్రేకాన్ని కలిగించడం. దేవుని స్తోత్రం చెప్పండి. పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవానికిలాగా మాట్లాడావు. ఇప్పుడు నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచావు, ఆయనలో బాప్తిసం తీసుకున్నావు, ఆయనలో పునరుద్ధానము పొందిన స్థితిలోకి నువ్వు వచ్చావు, ఆయనతో పాటు బతుకుతున్నావు, ఆయన వెంబడిస్తున్నావు. క్రీస్తుని కలిగిన నీవు నీ మాట మారిపోవాలి, నీ చేష్టలు మారిపోవాలి, నీ పద్ధతి మారిపోవాలి, నీ ప్రవర్తన మారిపోవాలి. ఇదిగో నిర్జీవ క్రియలు, పనికిమాలిన మాటలు, పనికిమాలిన చేష్టలు విడిచి నూతన స్వభావంతో అడిగెట్టాలి నూతన సంవత్సరంలో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదిగో ఎఫెసీ పత్రిక 4:14 ఇంత చదివేది కదా, చదవండి. ఎఫెసీ పత్రిక 4:14. ఇక మీదట మనం ఎలా ఉండకూడదు? అందువలన మనం ఇక మీదట పసిడి పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటువట్టు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. చిన్నపిల్లలంటే ఎవరే చెప్తే అది తినేస్తారంటే, చాక్లెట్ తను రమ్మంటే వెళ్ళిపోతారు, బొట్టలు పెట్టేసి వెళ్ళిపోతాడు. అర్థమైందండి? మాయలోడు కిడ్నాప్ చేసేవాడు కేక్ చూపిస్తాడు, చాక్లెట్ చూపిస్తాడు. అందుకని మన పిల్లలకి చెప్తాం, అరే నాన్న స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమైనా చాక్లెట్ ఇస్తానే తీసుకోమాకరా. మాయలోడు ఉంటాడు, అవునంటారు కదంటారా? ఇప్పుడు ఆ మాయలోడు సేవకుల్లో కూడా తగలడ్డారు. పసిపిల్లలు అయ్యి ఉండి ఇక వంచనతో లాగు కుయుక్తితో లాగు ప్రతి ఉపదేశములకు ఇటు అట్టు కొట్టుకొని పోవకున్నట్లు ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. చాలా మంది కొట్టుకుని పోతున్నారండి ప్రతి ఉపదేశానికి. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఏది పడితే అది వినటం, ఏది పడితే అది శాసించేయటం, ఏది పడితే అది నమ్మేయటం. ఉన్నాడుగా స్థానిక కాబరి, అడగాలి కదా నీకు డౌట్ ఉంటే. ఏది ఇంటే అది సత్యం కాదు కదా. రకరకాల బోధలు ఉన్నాయి, రకరకాల ఉపదేశాలు ఉన్నాయి, రకరకాల బోధలు దుర్బోధలు ఖండించాలి కదా మనం.
ఇక మీద నువ్వు శారీరకంగా చెప్పాను, ఆత్మీయంగా చెప్పాను, ఇప్పుడు ఆత్మీయంగా చెప్తున్నాను. ఇంతకుముందు శారీరకంగా చెప్పాను, పిల్లవానికి లాగా చేసావు, పిల్లవానికి లాగా మాట్లాడావు, పిల్లవానికి లాగా యోచించావు, తలంచావు. ఇప్పుడు పెద్దవాడు అయ్యావు, పిల్లవాని చేష్టలు మానేయాలి. ఇందాక శారీరకంగా బాహ్యంగా చెప్పాను, ఇప్పుడు ఆత్మీయంగా చెప్తున్నాను. ప్రతి ఉపదేశానికి నువ్వు కొట్టుకొని పోకూడదు, ఎక్కడికంటే అక్కడ కొట్టుకుని పోకూడదు, ఎవరితో పడితే వాళ్ళతో దొరుకుతూ వెళ్ళిపోకూడదు. కొట్టుకుపోయేది చేప, చచ్చిన చేప. కొట్టుకుపోద్ది చచ్చిన చేప నీళ్ళకి, బ్రతికిన చేప నీటికి ఎదిరేదంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. చచ్చిపోయిన చేపలాగా ఉండాలి, బతికిన చేపలాగా ఉండాలి మనం. ఎవరేది చెప్తే అది గుడ్డెది తెలిసి చేలబెట్టి నమ్మేయడం కాదు. అందరూ సేవకులే, అందరూ తెల్లబట్టలేస్తున్నారు, అందరూ అబ్బబ్బబ్బబ్బా దర్శనాలు చెప్తారు, కళలు చెప్తారు. మరి అందరూ దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళేనా? దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏం విడిచిపెట్టాలి నువ్వు ఈ రోజున? పిల్లవాని చేష్టలు విడిచిపెట్టాలి. పిల్లలలాగా అలగడం, పిల్లలలాగా ఏడిపించడం, పిల్లలలాగా కావాలన్నదే మారం. నాకు ఐస్ క్రీమ్ కావాలంటే, డబ్బులు లేవురా, నాకు ఐస్ క్రీమ్ కావాలంటే, ఊరే ఏం చేయండి రా, అప్పో సప్పో చేసి నాకు ఐస్ క్రీమ్ దేవునికి ఇస్తుంది. దీన్ని ఏమంటారు? మారం అంటారు. అదే విశ్వాసులు చేస్తే పిచ్చెక్కింది అంటారు. పిల్లలకి మనకి తేడా లేదా? పిచ్చి చేష్టలు మానేయాలి, మానేసి నూతన సంవత్సరాలు నూతనంగా అడిగేట. దేవుని స్తోత్రం చెప్పండి. సామెతల గ్రంథం 3:7, త్వరగా సామెతల గ్రంథం 3:7. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వయో. ఇందాక ముందు చెప్పాను, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని దేవుడు ఎవరితో మాట్లాడాడు? ఆయన ఆజ్ఞలకు విధేయులైన వారిని, ఆయన దృష్టికి న్యాయమైన చేసిన వారిని, ఆయన కట్టడలు పాటించే వారిని రోగాలు రానివ్వడం, వచ్చినా స్వస్థపరుస్తాడు. మరి ఆయన కట్టడలు పాటిస్తున్నారా? ఇప్పుడు ఏముంది ఇక్కడ? ఆయన ఎందుకు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం. ఎప్పుడు? నేను 6 విషయాలు ప్రిపేర్ అయ్యానండి, 6 విషయాలు ప్రిపేర్ అయ్యా గట్టిగా. నేను ఎన్ని గంటలకు స్టార్ట్ చేశానండి వాక్యం? 11:15 మొదలు పెట్టినట్టున్నాను, అంతేనా? 11 దాటాక 12 అయిపోతుంది. ఒక్క మాట కూడా పూర్తి కాల, అందుకని ఒక మాట చెప్పి ముగించేస్తా. మళ్ళీ సాయంత్రం కూడుకుంది కదా, దేవుని స్తోత్రం చెప్పండి. మిగిలిన 5 మాటలు వచ్చే వారం చెప్తా. ఓకేనండి? సంతోషమేనా? మరి కొద్ది నిమిషాలను కొద్దిగా హ్యాపీగా సంతోషంగా వినండి అమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగి నీ చెడుతనమును విడిచిపెట్టము, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం వస్తుంది. నువ్వు చెడుతనమును విడిచిపెట్టకుండా నీకు ఆరోగ్యం రావాలంటే రాదు. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, మీరు ఎవరైనా సరే నా మాట శ్రద్ధగా వినాలి. ఏంటి నీలో ఉన్న చెడుతనం? ఏంటి నీలో ఉన్న చెడుతనం? ఏంటి? అది వ్యసనమా, లేకపోతే లోక సంబంధమైనదా, లేకపోతే పాప సంబంధమైనదా, దేవునికి వ్యతిరేకమైనదా, దేవునికి విరోధమైనదా? దేవునికి విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధలదు. అది ఏదైతే అది నాకు తెలీదు, నేను చెప్పట్లేదు పలానాని. నీ చేతిలో ఉంటే అది చెడు నీకు తెలిస్తే దాన్ని విడిచిపెట్టే. నీ చేతిలో ఉన్నది చెడు అని తెలిస్తే దాన్ని విడిచిపెట్టే. ఒక మాట చెప్తాను వినండి. అడవిలో ఉన్న మృగాలన్నీ గురువుగారి దగ్గరికి వెళ్ళి అంటే తపస్సు చేసుకున్న గురువుగారి దగ్గరికి, ఏమండి ఎవరు గొప్ప ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని. మృగాలతో పాటు మనిషి కూడా వెళ్ళాడు. ఏమండి ఆ మృగాలకి మనిషికి అందరికీ ఈ గురువుగారు చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? నా వైపు చూడండి, దేవుని స్తోత్రం చెప్పండి. మీలో ఎవరు గొప్ప తెలుసా? మానవుడే గొప్ప. మీరు మృగాలు, మీకు తెలివితేటలు లేవు, మీకు మనస్సు లేదు, మీకు జ్ఞానం లేదు, మీరు పశువులు. ఇదిగో మనిషికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, మనిషే గొప్పవాడు అన్నాడు. అర్థమైందా? అందరూ వెళ్ళిపోతున్నారు తిరిగి, మృగాలన్నీ బాత్తో వెళ్ళిపోతున్నాయి, తిరిగి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ గురువుగారు చప్పట్లు కూడా ఒకసారి ఇటండి అన్నాడు. అందరూ తిరిగి వచ్చారు. మనిషితో పాటు మృగాలు కూడా తిరిగి వచ్చినాయి. మీ అందరికంటే మనిషే గొప్పవాడు. కానీ ఈ మనిషి ఇది మంచి అని తెలిసి మంచిని పాటించకపోతే, ఇది చెడు అని తెలిసి చెడును పాటించకపోతే, చెడును విడిచిపెట్టకపోతే, ఇది మంచి అని తెలిసి మంచి చేయకపోతే, ఇది చెడు అని తెలిసి చెడు విడిచిపెట్టకపోతే మృగం కన్నా పనికిమాలినోడు అన్నాడు. ఏమర్థమైంది మీకు? అర్థమైందా? అర్థమైతే దేవుని స్తోత్రం. ఏమర్థమైంది? ఏం చెప్తారు పాపం? సుత్తిపెట్టి కొట్టినట్టుంటే. దేవుని స్తోత్రం చెప్పండి. సతికిలు పడిపోతే ఇంకా ఎలా ఉంది నీకు దెబ్బ అన్నట్టు అడిగినట్టుంది. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. చెడుతనమును విడిచిపెట్టము, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం. శారీరకమైన ఆరోగ్యమా, ఆధ్యాత్మికమైన ఆరోగ్యమా? నువ్వు ఎక్కడ బక్కచిక్కిపోయావో, ఎక్కడ అనారోగ్యం పాలైపోయావో నాకు తెలియదు. దేవుడు చెప్తున్న మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి నీలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టు, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం కలిగిద్ది. నూతన సంవత్సరం నువ్వు ఎలా అడుగు పెట్టాలో తెలుసా? నీలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టే, నీలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టే. తర్వాత మాట చూడండి, సామెతలు 16:17. చెడుతనం విడిచిపెట్టుట వల్ల చూడండి, చెడుతనము విడిచి నడుచుటే
అదిగో యథార్థవంతులకు రాజమార్గం అంట. యథార్థంగా బతకాలను నువ్వు ఆశపడితే ఈ రోజైనా యథార్థవంతులకు రాజమార్గం. ఇక అతనికి ఏమి అడ్డోదుపు ఉండవు. ఇక రాజమార్గం చక్కగా సాఫీగా వెళ్ళిపోతాడు అంతే. అతను వెళ్తున్న మార్గాలు అన్ని తప్పించేస్తాను. ఇక అడ్డులుండవు. ఎమ్మెల్యే గారు వస్తున్నారండి రోడ్డు అంట, అడ్డు ఏం చేస్తారు, ముందే పోలీసులని ప్రిపేర్ చేసేస్తారు. ఎమ్మెల్యే గారు వస్తారు, తప్పకుండా సైడ్. యథార్థవంతులకు రాజమార్గం. నీకు అలాంటి పరిస్థితి రావాలంటే చెడుతనంను విడిచి నడుచుట యథార్థవంతులకు రాజమార్గం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7:14. ఎవరైతే ఈ మాటలు వింటున్నా మీలో కొన్ని అస్వస్థతలు, కొన్ని రోగాలు వెంటాడుతున్నాయో మీతో నేను చెప్తున్న మాట చదవాలి. 2వ దినవృత్తాంతంలో 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకుని ఏమండి ప్రార్థన చేసి నన్ను వెదికి అదిగో తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి వారి దేశాన్నే స్వస్థపరుస్తాడంట. కరోనా వచ్చినప్పుడు దొల్లేశారు. ఏమని? పాపాలు చేశాం, క్షమించు దొల్లేశారు పడిపోయి. అది దేశాన్ని స్వస్థపడు. దేశం అంటే మట్టి కాదు మనుషులు అన్నారు. దేశాన్ని స్వస్థపరుచుతానంటే దేశంలో ఉన్న రోగాన్ని తీసేస్తాను, దేశంలో ఉన్న రోగాన్ని తీస్తానంటే పాపం క్షమించబడాలి. పాపం క్షమించబడినప్పుడే రోగం నయమైంది. నీలో ఉన్న పాపం ఏంటి, నీలో ఉన్న అవిధేయత ఏంటి, నీలో ఉన్న దుర్మార్గం ఏంటి, నీలో ఉన్న దేవునికి నచ్చని కార్యం ఏంటో నాకు తెలియదు. ఒకవేళ దేవుని మందిరానికి ఆలస్యంగా రావటమే కారణమేమో, దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించకుండా ఉండటమే ఒకవేళ అలాంటి కారణమేమో, ఒకవేళ దేవుని సొమ్ము దేవునికి ఇవ్వక దొంగిలించడమే దేవునికి విరోధమేమో. ఏ చెడుతనం నీలో ఉందో ఆలోచించు. ఎక్కడ ఆజ్ఞను 10 ఆజ్ఞలు 10 వెండి నాణేలు ఉన్నాయి, ఒకే ఒక్క వెండి నాణం పోయింది. అప్పుడు ఆమె ఏం చేసి పోయిందిలే అని వదిలేసిందండి. ఏం చేసింది మా తల్లి? చీపిరి పట్టుకుని దీపాన్ని వెలిగించి మంచం కింద అక్కడ ఇక్కడ ఎక్కడ పడిపోయిన దీపం వెలిగించి చీపిరి పట్టుకుని వెతుకుతా ఉందంట. అది చెయ్యాలి ఇప్పుడు మనం ఈ కొద్ది రోజులు, ఈ 2-3 రోజులు మనం చేసిన పని అది. దేవుని స్తోత్రం చెప్పండి. దీపం అనగా వాక్యం, చీపిరి అనగా పరిశీలన. వెతుకు, ఎక్కడ పడిపోయావో వెతుకు. నీ ఆత్మీయ స్థితిలో ఎక్కడ పడిపోయావో ఒకసారి ఆలోచించు. ఏ స్థితిలో నుండి నువ్వు పడిపోతావో జ్ఞాపకం చేసుకుని ఆ మొదటి ప్రేమను కలిగి జీవించులేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి దీపస్తంభాన్ని. ఏ స్థితిలో పడిపోయావో, ఏం పోగొట్టుకున్నావో, ఎక్కడ ఆజ్ఞ అతిక్రమిస్తున్నావో వెతుకు. నీ హృదయాన్ని వెతుకు. నీ ఎదట వాళ్ళలో ఉన్న తప్పులు కాదు నువ్వు వెతకాల్సింది. పాపం ఒట్టుకోతున్నట్లు ఎలా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని గట్టిగా చెప్పండి. 12 అవడానికి 2 నిమిషాలు ఉంది. 2 నిమిషాలు ముగించేస్తా. ఏం చెప్పాను ఇంతకుముందు? వెతకాలి అంటే ఏం వెతకాలి? ఎదుటివాని కంటిలో ఉన్న నలుసు ఎదగాల, మన కంటిలో ఉన్న దోలాన్ని తీసుకోవడానికి వెతకాల. ఈ 2 రోజులు చేయాల్సింది అది, ఏడవలసింది అది. కన్నీరు విడిచి ఆయన వెతికితే అప్పుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నీ పరిస్థితులన్నీ అనుకూలపరుస్తాడు. ప్రతి ఒక్కళ్ళు మనం చేసే పని ఏంటంటే ఎదటి వాళ్ళు చేసే దాంట్లో ఏళ్ళెత్తి చూపించడమే తప్ప మనం ఏం చేస్తాం, మనం ఏం తప్పు చేస్తున్నాం, మనలో ఉన్న తప్పేంటి. ఒక పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, ఏమన్నాడు? ఏదో అడుగు తెలుసుకుందామని అడిగా. ఏమన్నా గిలిగిరి, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర డబ్బులు, అప్పు చేసి వాళ్ళు ఇట్టారు. ఏసు రక్తం ఇదిగో చిన్నప్పుడు నేర్చుకున్న కథల్లో కథ గుర్తొస్తుంది. సేమంట బాబుని కుట్టిందంట, ఆ బాబు ఏడ్చాడంట, ఆ బాబు దగ్గర అమ్మ వచ్చి అడిగిందంట, ఎందుకు ఏడుస్తున్నారా? చీమ కుట్టింది మమ్మీ. ఇప్పుడు ఆ మమ్మీ వెళ్ళి చీమ దగ్గరికి వెళ్ళి అడుగుతుందంట, చీమ తెలుసుగా చెప్పండి మరి, చీమ. అప్పుడు చీమ ఏమంది? సంకీర్తన, నా బంగారు పుట్టలో ఏలెడితే నేను కుట్నా. ఏలేడతాం ఎందుకు, కుట్టించుకుంటాం ఎందుకు? అనకరా. అమ్మో నా పెద్ద కుమార్ చెప్పేస్తుందండి. అనకరా అనటం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? ఒక మాట అంటం ఎందుకు, 4 మాటలు అనిపించుకోవడం ఎందుకు?
దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు వస్తుంది అసలైన సబ్జెక్టు. 2 నిమిషాలు అన్నావు మరి అంతే, ఏం చేస్తాం, ముగింపే బిగింపుగా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. సామెతల గ్రంథం 17:14 ఏం విడిచిపెట్టాలి? కలహారంభము, నీటి గట్టున పుట్టు, ఓట. ఇప్పుడు నీటి గట్టున పుట్టు, ఓట. నీటి గట్టున ఓట పుడితే ఏమవుద్దు మా వెంకటేష్ గారు చెప్తారు. లోడింగ్ వేసుకునేసరికి రాత్రి 12 అయిందా? నిద్రాహారాలు లేవా? చెప్పండి, ఆలోచించండి. సాయి గారు చెప్తారు. నీటి గట్టు ఉంది. ఇప్పుడు పెద్దకాలం ఉంది కదా, వీరబ్రహ్మ గారి గుడికాడ గట్టు ఉంది కదా, గట్టు. ఆ గట్టు దగ్గర నీటి ఓట పుట్టింది, గట్టు దగ్గర. అప్పుడు ఏమైంది మరి? అది కూడా పెద్ద ఏదో నేను ఇంటర్నేషనల్ క్వశ్చన్ అడిగినట్టు అంటే రక్తమే చేయం. గట్టు ఏమైంది? అప్పుడు ఆ నీళ్ళు, ఆ కాలం నీళ్ళని ఎక్కడికి వస్తాయి? ఊరేమైతే? కలహారంభం అలాంటిదంట. కలహారంభం నీటి గట్టును పుట్టి ఓట అంటే కలహాలు మనలో ఉంటే మన ఇల్లు కూలిపోతుంది, మునిగిపోతుంది. మన సంఘం, నేను ఇంకా మాట అనకూడదు, కలహము నీటి గట్టున పుట్టు ఓట. ఇప్పుడు చదవమ్మా. వివాదం అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టుము. ఇప్పుడు నా వైపు చెప్పాలి, ఈ మాట నాతో కలిసి అందరూ చెప్పండి. వివాదము అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టుము. ఇప్పుడు మీ అందరికీ కరెంట్ షాక్ కొట్టింది, దాన్ని విడిపించుకోవడానికి చూస్తారా? భలే ఉంది అని పట్టుకుంటాక చూస్తారా? అర్థమవుతుందా? కరెంటు మనల్ని పట్టుకున్నప్పుడు వదిలించుకుంటాక చూస్తాం. అది కనుక వదలకపోతే మన ప్రాణం తీసిద్ది అని నేను చెప్పట్లేదు, అమ్మగారు చెప్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి వివాదం అధికము కాకమునిపే దాని విడి. ఎందుకని? వివాదము ఎక్కడ ఉండునో అక్కడ ప్రతి నీచ కార్యము ఉండును. వివాదం విడిచిపెట్టాలండి ఈ రోజున. మన దురదృష్టం ఏంటంటే, మన దౌర్భాగ్యం ఏంటంటే, పట్టుకోవలసిన వాటినేమో విడిచిపెట్టేస్తాం, విడిచిపెట్టాల్సిన వాటినేమో పట్టుకుంటాం. ఏం పట్టుకోవాలని వాక్యం చెప్తుంది? నా ఉపదేశమును నీవు గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవమును దీర్ఘాయువుతో కూడిన సంవత్సరంలో నీకు ఇచ్చిన వాక్యం చెప్తుంటే, ఇంత గొప్ప ఉపదేశాన్నేమో మూలకు తోచేసి శిరాక్తమేజం చచ్చికొచ్చేసరికి నిద్ర వస్తుందంట. ఒకసారి పాస్టర్ గారు విరివిగా వాక్యం చెప్తుంటే ఒక ఆమెకి కళ్ళంట బడబడ కారిపోతున్నాయి అంట. అమ్మో, పరిశుద్ధాత్ముడు బలంగా కార్యం చేశాడని ఈయన గట్టిగా వాక్యం చెప్పాడంట. వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆమె పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట. అమ్మా, దేవుడు నీతో ఏం మాట్లాడాడమ్మా, నువ్వు అంతగా ఏడ్చావంటే, పాస్టర్ గారు దేవుడేమి జ్ఞాపకం చేయలేదు పాస్టర్ గారు, మీరు వాక్యం చెప్తున్నప్పుడు మీ గడ్డం చూస్తుంటే తప్పిపోయిన మేకపోతు గుర్తొచ్చి ఏడ్చాను పాస్టర్ గారు. ఎందుకు ఏడ్చిందంట? పాస్టర్ గారి గడ్డం చూస్తే తప్పిపోయిన మేకపోతే గడ్డం గుర్తు వచ్చిందంట. మేకపోతు కోసం ఏడ్చిందంట. ఏసు రక్తమే చెయ్యం. కొంతమందికి ఒక ఆమె వచ్చంట, జయపల్లి గారు మరి ఎవరు నాకు తెలియదు కానీ జయపల్లి గారు చెప్పారు ఈ మాట. మీ సీడీలు ఇవ్వండి పాస్టర్ గారు అందంట. ఏం సీడీలు? అమ్మ, ఎంత ఆసక్తో ఎంత శ్రద్ధో ఏమకి ఇంటికి వెళ్ళి సీడీలు వేసుకుని వాక్యం వింటది అనుకుంటా. ఏమ్మా, నువ్వు బాగా వింటావంటే, అది కాదు పాస్టర్ గారు, మా ఇంట్లో నాకు నిద్ర ఆడతలేదు పాస్టర్ గారు. అదేంటో మీరు వాక్యం చెప్తున్నప్పుడు భలే నిద్ర వస్తుంది, అందుకే నేను ఇంటికి వెళ్ళి సీడీ పెట్టుకుని మీ వాక్యం వింటా పడుకుందామని. రక్తమే జయం. అలా ఉందండి పరిస్థితి. అందుకని వాక్యం మీద శ్రద్ధ పెట్టండి. దేన్ని విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టండి, దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. పెద్దోళ్ళకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి శాదత్వం ఎక్కువైపోద్ది. పట్టిందే పట్టుకుంటారు, సాగదీసి తప్పిపోయిందని చెప్పినా కూడా ఎందుకు చేసావు, ఎందుకు అన్నావు, ఎందుకు వెళ్ళావు తోమేస్తారు పట్టుకుని. అప్పుడు మనలాంటి వాళ్ళు అంటారు యమనస్తులు, అమ్మా నీకు శాదత్వం పెరిగిపోయిందే బాబు, నీకు దాన్నవే బాబా అంటారు. ముసలోళ్ళు ఉన్న కొంపలో అందరికీ ఉన్న పరిస్థితి ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. శాదత్వం వాగిందే వాగుతారు, పట్టిందే పట్టారు. ఇక వాళ్ళ ఇసిదాలకి వాళ్ళ శాదత్వానికి మనకి పెచ్చెక్కేద్ది. ఆ చెవుల్లో కట్టముక్కలు ఎట్టేసుకోవాలి, ఏసు రక్తమే చేయం, లేకపోతే పెచ్చాసుపత్రి కానీ వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి వివాదం అధికము కాక మునిపే దాన్ని విడిచిపెట్టము. ఇది నువ్వు పట్టుకోవాల్సింది ఏంటంటే ఉపదేశం విడిచిపెట్టడం గురించి నేను చెప్తున్నాను. మరొక మాట చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 33 నుంచి. చదవక ముందు ప్రశ్న అడుగుతా. ఏమండి, చదవక ముందు ప్రశ్న అడుగుతా. చదవద్దు, ఓ ప్రశ్న అడుగుతా. నాన్న నుంచో, చైతు నువ్వు చిన్నపిల్లడు కాబట్టి నుంచో పెడతాను, ఏమనుకోకే, పెద్దవాళ్ళు నుంచో పెడితే బాగోదని. నుంచో నాన్న, మరి మీరు కూడా నుంచోండి.
నుంచోవాలి త్వరగా టక్కమని. ఇప్పుడు నా వైపు చూడండి, వీళ్ళ వైపు చూడండి. ఈ ముగ్గురికి, ఇద్దరికి, ఐదుగురికి గొడవ వచ్చింది. ఏంటా గొడవ? నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప. ఇప్పుడు ఈ ఐదుగురు పోట్లాడుకుని కొట్టుకుని నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు నేనేం చెప్పాలి? సంఘంలో ఎవరు గొప్ప అని ఇలా ఐదుగురికి పోట్లాడు వచ్చింది. ఇప్పుడు నేను ఎవరు గొప్ప అని చెప్పాలి? అబ్బా రమ్మగారు కోటను చెప్పట్లు ఏసు రక్తమే చేయం మన్నించాలి. మళ్ళీ అలవాట్ల పొరపాటు. ఏసు రక్తమే చేయం. దేని స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. వీళ్ళకే కాదు, ప్రతి సంఘంలో ఉంటాయి ఇలాంటి పరిస్థితులు. చెప్తాను. యేసు ప్రభులు వారు, ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్నాక గొడవలేంటి, పోట్లాట్లేంటి మందిరంలో అని మీరు అనుకోవచ్చు. అమ్మా, దేవుణ్ణి నమ్ముకున్న కాడ కాదమ్మా, యేసు ప్రభులు వారి వెనకాల నడిచిన వాళ్ళకి వచ్చింది ఇలాంటి గొడవ. ఇప్పుడు ఇలా నుంచోబెట్టాను కదా, వాస్తవానికి ఎలా కాదు, కూర్చోండి. యేసు ప్రభులు వారి వెనకాల అడుగుల్లో అడిగేస్తున్న శిష్యులకు వచ్చింది గొడవ. అక్కడ వివాదం అని ఉంది. వివాదం పడుతున్నారంట. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే పరలోకంలో కూడా, పరలోకంలో నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నీ గొప్ప యేసు రక్తమే జయం. అన్ని చోట్ల నేనే గొప్ప, అన్ని చోట్ల నేనే గొప్ప అనిపించుకోవాలి, అన్ని చోట్ల నేనే సూపర్ అనిపించుకోవాలి. ఈ సూపర్ అంటే నీకు ఏమైపోద్ది? నీ కండరున్నా కండలైపోతా, ఉప్పొంగిపోతావా? యేసు రక్తమే జయం. యేసు ప్రభులు వారు ఎలా సమాధానం చెప్పారు, నేను కూడా అలాగే సమాధానం చెబుతా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది నా సమాధానం కదా. ఇప్పుడు చదవండి మార్కు సువార్త 9:33. అంతట వారు అమ్మా వచ్చిరి ఎవడు గొప్పవాడని గనుక అడుగగా అప్పుడు ఆయన కూర్చుండి 12 మంది 10 మందా అంటే వాదం ఇప్పుడు ఎంతమందికి పట్టింది? ఎంతమంది చెప్పండి? యేసు ప్రభుల శిష్యులు ఎంతమంది? ఇప్పుడు మన సంఘంలో సంఖ్య ఎంతమంది తెలీదు, నాకు తెలుసు 40 మంది. చెప్పండి. ఇప్పుడు వివాదాలు ఎంతమందికి ఉన్నాయి? 40 మందికి ఉన్నాయి. 40 మందికి ఉన్నాయా? లేవా? నువ్వు కనబడతలేదు, ఒకళ్ళు కనబడుతున్నారు, ఒకళ్ళు కనబడతలేదు, అంతే తేడా. అవునా? నేను కనబడుతున్నా, నువ్వు కనబడతలేదు, అంతే తేడా నీకు నాకు. యేసు రక్తమే జయం. 12 మందికి వివాదం వచ్చింది. ఇక్కడ సంఘంలో ఉన్న వాళ్ళందరూ హృదయాల్లో ఉన్నాయి. ఏంటి వివాదము అనే ప్రక్రియ? చదువమ్మా. ఎవడైనను మొదట వాడై యుండగోరి నీడలో వాడందరిలో కడపటి వాడును అందరికి పరిచారకునై ఉండవలెనని చెప్పి ఫిలమెంట్ తీసేసాడు. అంతే దెబ్బకి యేసయ్య. ఫిలమెంట్లు రాలిపోయినాయి అంటారు చూసారా? ఫిలమెంట్ అంటే ఏంటనుకుంటున్నారా? అమ్మ మీకు తెలుసు, లైట్లు ఉంటుంది సన్నగా తీగ, అది ఫిలమెంట్. అది రాలిపోయింది అనుకో, స్విచ్ చేసిన లైట్ ఎలాగదా? ఇప్పుడు వీళ్ళందరిలో పీసు పీకేసాడు యేసయ్య. నేను గొప్ప అనుకున్నారేంటి? మీరు గొప్పగా ఉండాలనుకుంటే ముందు పని చేయండి. ఇదిగిదో ఆఖరిలో ఉండండి. ఇదిగిదో చెప్పులు కాడా, చెప్పుల నుంచి ఆఖరిలో ఉండి ఏంటి చెప్పండి అమ్మా. నేను చెప్తున్నా, వచ్చే ఆదివారం చెప్పులు సర్దినండి. అక్కడ వతరా నేనంటే చెప్పులు సబ్జు పెట్టి నా స్టాటస్ ఎంతో తెలుసో? యేసు రక్తమే జయం. నీ స్టాటస్ తాగలాడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. అమ్మ నన్ను ఎవరన్నా వెళ్ళి బండ్లు రోడ్డు మీద పెట్టేస్తున్నారు, ఎదుట వాళ్ళ ఇంటి ముందు పెట్టేస్తున్నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఆ బళ్ళు కొంచెం ఆ పక్కన పెట్టించండి, ఆ ఖాళీ స్థలం ఉంది కదా అక్కడ పెట్టించండి అంటే, నేనే కనబడ్డానా మీకు? నాకే చెప్పాలా? సంఘంలో ఇంకెవరు లేరా? పైకి అనలేరు, కడుపులో అనుకుంటారు. చెప్పాను కదా తప్పదని వెళ్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మొదట మీ పరిచారకుడై ఉండాలంట, ఆఖరి కడమట ఉండాలంట. ముందుకు వచ్చేకూడదు, తగుదునా అమ్మ అంటే వచ్చేస్తారు ముందుకు. యేసు రక్తమయ్యా. ప్రతి దానికి దేవుడు అంటాడు ముందు కడపట ఉండండి, చివరి ఉండండి, అక్కడ ముందు వస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి తర్వాత లూకా సువార్త 22:24. అయిపోయింది, టైం అయిపోయింది, ముగిస్తున్నా. అంటే ఇందాక నుంచి అనుకుంటున్నారు ముగిస్తా అన్నాను, ముగించిన అనుకున్నారు కదా. నేను ఆ పాయింట్ ముగిస్తాను అంటున్నా. ఏమండి మళ్ళీ తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అని వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా, నేను అన్య జనములలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు,
మీరైతే అలాగుండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా? చదివిన వాళ్ళు మీరు అందరూ చెప్పండి, ఎవరు గొప్పవాళ్ళు? అందరూ తెలివిగా చెప్పారు సమాధానం. కాదు. ఎందుకు? గొప్పడు కూర్చుంటాడు అనా, గొప్పడు కూర్చుంటాడు, మనం వడ్డిస్తాం. అక్కడ చదవండి, నా డౌట్ మీకు క్లారిటీ అయిపోద్ది. గొప్పవాడెవడు? కూర్చుండువాడా? పరిచర్య చేయవాడా? అద్దుగో ఇప్పుడు అర్థమైందా? పంక్తిని కూర్చుండువాడే కదా. ఎక్కడ ఎమ్మెల్యే వడ్డిస్తాం చూశారు మీరు? అందుకని ఇట్లా చెప్పేశారు అనమాట. అది అట్టగుంటుంది మరి పరిస్థితి. కూర్చుండేవాడే కదా. ఆయనను నేను మీ మధ్య పరిచర్య చేయు అని వలే. అది గొట్టాలు గట్టిగా చెప్పట్ల. దేవుని స్తోత్రం. యేసు ప్రభులు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన పరిచర్య చేశాడా, చేయించుకున్నాడా? నేను పరిచారము చేయుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకే వచ్చి తిని అన్నాడు. ఆయన నడుముకు తువాలు కట్టి తను తగ్గించుకుని శిష్యుల పాదాలు కడిగాడు. నువ్వు కడగలవా ఎదుటివారి పాదాలు అంత తగ్గింపుతో? అసలు కాలు ఏదన్నా పొరపాటున వేసి రక్తమే చేయం, మామూలుగా ఉండదు. కాళ్ళు కడగటమా ఇంకేమైనా ఉందా అంటే ఇప్పుడు అక్షరార్థంగా కాళ్ళు కడగమని కాదు, అంతగా నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. నీ పొరుగు అని ఎదుట హెచ్చించుకున్నావు అంటే నువ్వు సాతాను సంబంధివే. శిష్యుల్లోనే పుట్టింది వాదం, సంఘంలో పుడుతుంది వాదం, ప్రతి సంఘంలో ఉంటుంది అలాంటి వాదం. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను ఇచ్చుట్లో గొప్ప, నేను చేయట్లో గొప్ప, నేను పాడుట్లో గొప్ప, నేను సాక్ష్యం చెప్పుట్లో గొప్ప, నేను డ్రమ్ము కొట్టుట్లో గొప్ప. ఎవరికి కావాలి నీ గొప్ప? యేసయ్య అంటాడు నువ్వు గొప్పగా ఉండాలనుకుంటా ముందు తగ్గించుకున్నవాడే హెచ్చించుకున్నవాడు. నువ్వు ఏం విడిచిపెట్టాలి ఈ పాత సంవత్సరంలో అంటే నీ పాత బట్టలు కాదు. ఇదిగో వివాదాన్ని విడిచిపెట్టు, చెడుతనాన్ని విడిచిపెట్టు, దుర్మార్గతను విడిచిపెట్టు. దుర్మార్గతను విడిచిపెట్టారంట. ఎవరో దుర్మార్గతను విడిచిపెట్టారు. నినివే పట్టణ ప్రాంత ప్రజలు సంరక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి యాకోబు పత్రిక 5:9 ఆఖరి రిఫరెన్స్. ఇంకా మీరు చెప్పమన్నా చెప్పను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. త్వరగా కూర్చోండి అమ్మా, 2 నిమిషాలు వెయిట్ చేయండి దయచేసి, కూర్చోండి. యాకోబు పత్రిక 5:9 సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తం ఒకని మీద ఒకడు. ఈ మాట వెనకాల చెప్పండి. సహోదరులారా చెప్పాలి గట్టిగా. సహోదరులారా మీరు తీర్పు పొందకుండానట్లు, తీర్పులోనికి వెళ్ళకుండా ఉండాలంటే ఒకని మీద ఒకడు సనగండి. తెలుసా? తెలీదేమో అని ఏం చెప్తారు, ఇప్పుడు ఏం చెప్తారా అనుకున్నానులే. సనగాల సనకూడదా? పరిశుద్ధ గ్రంథంలో ఓ గుంపు సనిగారు. అప్పుడు ఏమొచ్చినాయి చెప్పండి అమ్మ గట్టి, కరెక్టే మీరు చెప్పేది చెప్పండి. ఇజ్రాయేలులు సనిగారంట మోషే మీద. మోషే అక్కడ ఐగుప్తులో మాకు తిండి లేదని అక్కడ తీసుకో, సమాధులు లేవని అక్కడ తీసుకొచ్చావా? ఆకలితో చచ్చిపోతున్నామని కాలర పట్టుకున్నారంట దైవజనుడి కాలరు. సనిగేసరికి మోషే మొరపెట్టేసరికి ఇదిగో తాపకరమైన సర్పాలు వచ్చి ఒక్కొక్కరు కరిచేసి చంపేస్తుంటే మళ్ళా పరిగెత్తుకుంటూ వచ్చి సాగిలి పడిపోయి సాష్టాంగ పడిపోయి మోషే నీకును నీ దేవునికైనా నీ దేవుడైన యెహోవాకు మేము విరోధంగా పాపము చేశాము, మమ్మల్ని క్షమించమని మొరబెడితే అప్పుడు మోషే తిరిగి మరలా దేవునికి మొరబెడితే ఇత్తడి సర్పం చేసి పెట్టు, దాన్ని నిదానికి చూసిన వాళ్ళు బతుకుతారంటే అప్పుడు అలాంటి కార్యక్రమం జరిగింది. ఇంకా నేను లోతుగా చెప్పట్లా. సనగటం వల్ల తాపకరమైన సర్పాలు వచ్చి కరిచేసి చచ్చిపోయారు ఇజ్రాయేలీలో. ఇప్పుడు మనం కూడా చచ్చిపోతున్నాం. సనగటం వల్ల ఆత్మీయంగా చచ్చిపోతున్నాం, ఆధ్యాత్మికంగా దరిద్రంలోకి వెళ్ళిపోతున్నాం, ఆధ్యాత్మికమైన దారిద్ర్యత పట్టుకుంటుంది మనల్ని. బాహ్యంగా చచ్చిపోతాం అని చెప్పట్లా. మీరు బతుకు మట్టుకు బ్రతుకుతున్నారే కానీ మృతులే అనే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. సనగకూడదండి. సహోదరులారా మీ మధ్యలో ఐక్యత ఉండాలి కానీ సనుగుడు గొనుగుడు నీకు ఎంత కష్టమైనా, నీకు ఎంత నష్టమైనా, నీకు ఎంత బాధైనా అవసరమైతే మందిరానికి వచ్చామా, వెళ్ళామా, వాక్యం విన్నామా, మనం బలపడ్డామా అంతే తప్ప సనుగుకోవడాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, అల్లరే కరుసుకోవడాలు, తోసులాడుకోవడాలు మందిరంలో ఉండటానికి వెళ్ళేదో. జీవం కలిగిన దేవుని మందిరం ఇది, పాస్టర్ది కాదు. మీరు అందరూ చెప్పండి, పాస్టర్ గారి నిమిత్తం వస్తున్నారా, దేవుని కోసం వస్తున్నారా? మీకోసం మీరు మందిరానికి వస్తున్నారా, పాస్టర్ గారిని ఏదో మెప్పించడానికి వస్తున్నారా? నేను విశ్వాసం మీద ఆధారపడి నిలబడ్డానా, విశ్వాసం మీద నిలబడ్డానా? అందుకనే కఠినంగా చెప్తున్నా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ఎన్నో పోట్లు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో దాటుకొని వచ్చాను.
దయచేసి చెప్తున్నాను, ఇంకా వస్తాయి. వాటిని తట్టుకోవడానికి కూడా, ఎదురు ఫేస్ చేయడానికి కూడా సిద్ధమే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దైవజనుడు చచ్చిపోయాడు. అసలు నేనే వెళ్ళిన కన్నానా, ఏంటి నాకు ఈ బాధ, నేను భరించలేకపోతున్నాను అన్నాడండి మోషే. అయితే నీ ఆత్మలో పాలు 70 మంది నిలబెట్టు, ఆ 70 మంది మీద ఆత్మలో పాలు సగం ఇస్తే ఆత్మలో తగ్గిపోయిందండి, ఆత్మలో కొలత తగ్గిపోయింది మోషేకి. అందుకనే వెళ్ళలేకపోయాడేమో అంటారు అభిషేకులు దైవజనులు కొంతమంది. సరే నేను ముగిస్తున్నాను, టైం అయిపోయింది. ఎన్ని మాటలు చెప్పాను? ఒక మాట చెప్పా. ఇంకెన్ని మాటలు ఉన్నాయి? ఇంకా 5 మాటలు ఉన్నాయి. వచ్చే వారం విందామా? సబ్జెక్ట్ ఏంటి చెప్పండి? అమ్మయ్య, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె సాగిపోవుడి. ఏం విడిచిపెట్టి సాగిపోవాలి? మొదటి మాట నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. ఇంకేం విడిచిపెట్టాలి? చెడుతనం విడిచిపెట్టాలి. ఇంకేం విడిచిపెట్టాలి? వివాదము విడిచిపెట్టాలి. చెడుతనం విడిచిపెడితే దేహానికి ఆరోగ్యం కలిగిద్ది. చెడుతనం విడిచిపెట్టి యెహోవాను వెదిగితే దేశానికి స్వస్థత కలిగిద్ది. తల వంచని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు ప్రకటించబడిన వర్తమానం బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఎందరైతే నీ బిడ్డలు శ్రద్ధగా ఆలకించారో, నీ బిడ్డలు ఎందరైతే దేవుని వాక్యాన్ని లోతైనటువంటి ఆయా స్థితిలో విన్నారో, ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. దేవుని మందిరానికి వచ్చేటటువంటి మేము ఇది నూతన సంవత్సరంలో కొన్ని రోజుల్లో అడుగు పెట్టబోతుండగా వీటిని విడిచిపెట్టాలో, ఎలా కొనసాగాలో, ఎలా సాగిపోవాలో ఈరోజు మీరు తెలియజేశారు. నాతో ముందుగా మీరు మాట్లాడారు ప్రభు, వందనాలు. నిజమే, ఆగక సాగిపోయే కృప మాకు దయచేయండి. ఎక్కడా కూడా ఆగక సాగిపోయే కృప మాకు దయచేయండి. సంఘ సభ్యులందరినీ దర్శించండి, అభిషేకించండి, బలపరచండి. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చిన్న పిల్లవాని వలె పిచ్చి చేష్టలు చేశాను, కానీ పెద్దవాడినైనప్పుడు పిల్లవాని చేష్టలు మానివేసి అన్నాడు పౌలు గారు. ఇంకా అలాంటి చిలిపి చేష్టలు, చిన్న అల్లరి చేష్టలు, పిచ్చి చేష్టలు ఒకవేళ సంఘంలో ఉన్నాయేమో, అలాంటి స్వభావాలు తీసివేయండి ప్రభువా. సనుగుళ్ళు గొనుగుళ్ళు మందులోంచి తీసివేయండి ప్రభువా. వ్యర్థమైన వివాదాలు మందిరంలోంచి తొలగించండి ప్రభువా. సహోదరులందరూ కూడా ఐక్యత కలిగి ఉండే కృప దయచేయండి నాయన. ఈరోజు వాక్యం ఒక మెడిసిన్గా పనిచేయడానికి సహాయం చేయండి నాయన. ఆ రోజున వాక్యము పేతురు ప్రకటించినప్పుడు వారి హృదయములు పొడవబడిన వారే హృదయములలో నొచ్చుకొని మారు మనసు పొందారు, కానీ మరొక పని చేయలేదు ప్రభువా. ఈ రోజున సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎవరి హృదయంలో అయితే ఈ వాక్యం పొడవబడిందో యేసునామములో వారు మార్పు నొందుదురుగాక, పరివర్తన కలుగునుగాక. పిచ్చి చేష్టలు, పిల్లవాని చేష్టలు విడిచిపెట్టుదురుగాక, వివాదాన్ని విడిచిపెట్టుదురుగాక, నిర్జీవ క్రియలు, ఉపయోగం లేని పనులు, పనికి మాలిన పనులు విడిచిపెట్టుదురుగాక, వ్యసనాలు విడిచిపెట్టుదురుగాక, అల్లరి విడిచిపెట్టుదురుగాక, నెమ్మది కలిగి జీవించుదురుగాక. యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.